శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 122వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీ శుకులవారు చెప్తున్నారు. భాగవత ప్రవచనంలో పరీక్షిన్ మహారాజు వింటున్నాడు. విష్ణుమూర్తి యొక్క అంశతో జమదగ్నికి పరశురాముడు జన్మించాడు. అతడు తన చేతిగొడ్డలతో రాజుల శిరములను 21 మారు నరికాడు అని చెప్పగా పరీక్షిత్తు సుఖమహర్షితోటి అంటున్నారు. ఏటికించంపె రాముడు అవనీసుల పల్వుర వారి యందు తప్పేటిది విప్రుండయ్యు అతడేటికి రాజస తామసంబులన్ వాటము పొందే భూభరము వారితమౌటది ఏ విధంబు నా మాటకు మౌని చంద్ర మరుమాట ప్రకారము కాగ చెప్పవే అని ప్రశ్నిస్తున్నారు. ఓ మునిచంద్రమా, ఓ సుఖబ్రహ్మ, 21 సార్లు జమదగ్ని కుమారుడు రాముడు రాజులను ఏ కారణంగా చంపాడు? రాజులు చేసిన తప్పేమిటి? బ్రాహ్మణుడై ఉండి రజోగుణ తమోగుణాలను అతడు ఎందుకు పొందాడు? భూభారం ఏ విధంగా నివారింపబడింది? నా ఈ మాటలకు సమాధానము స్పష్టంగా చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు సుఖబ్రహ్మ చెప్తున్నారు. హైహయ వంశంలోని అర్జునుడు రాజులలో ఎన్నదగినవాడు. అతడు పురుషోత్తముని అంశావతారమైన దత్తాత్రేయుని ఆరాధన చేసి ఆయన దయవలన శత్రుజయము, 1000 చేతులు, అణిమాది గుణాలు, కీర్తి, బలము, యోగీశ్వరత్వము, ఓజస్సు, తేజస్సు, వసివాడని ఇంద్రియాలు, ధనం పొందాడు. గాలి అడ్డు లేకుండా నిరాటంకంగా అన్ని లోకాలలో ఎలా సంచరిస్తుందో అలా తాను కూడా ఎక్కడికైనా వెళ్ళే విధంగా, వచ్చే విధంగా తిరుగుతూ ఎక్కడైనా తన ఆజ్ఞ చెల్లుబడి అయ్యే విధంగా వినువీధిలో సూర్యునిలా భూమిపై ప్రకాశించాడు. దేవతారాధన సక్రమ పద్ధతిలో చేసేవారికి అష్టసిద్ధులు లభిస్తాయని ప్రతీతి. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం, ఈ 8 అష్టసిద్ధులు అంటారు. ఒకనాడు ఆ కార్తవీర్యార్జునుడు కాంతులతో కూడి బలగర్వితుడై తన పట్టణాన్ని విడిచి రేవానదీ తీరానికి వెళ్ళాడు. తన భార్యలతో రేవానదీ స్వచ్ఛ జలాలతో జలక్రీడలాడుతూ తన పొడవైన హస్త పద్మాలతో నదీ జలాలకు అడ్డుకట్టు వేశాడు. ఆ నదీ జలం పొంగి ముందు భాగానకి ఉబికి అక్కడ యుద్ధసన్నద్ధుడై ఉన్న రావణునిపై పడింది. దిగ్విజయం చేయడం కోసం వచ్చిన రావణాసురుడు ఆ కార్తవీర్యార్జునిచే నదీ జలం కట్టివేయబడి పొంగడాన్ని సహించక రోషంతో ఒక వీరుని వలె ఆ గొప్ప పరాక్రమశాలి అయిన కార్తవీర్యార్జునితో యుద్ధానికి తలపడ్డాడు. ఆ కార్తవీర్యార్జునుడు రావణాసురుని బలాన్ని లెక్క చేయక తన బాహుబల పరాక్రమంతో, తన భుజబలంతో, పరాక్రమంతో రావణాసురుని జుట్టు పట్టుకొని మోకాళ్లతో కుమ్మి కోతిలా కట్టి భట్టుల చేత చెరసాలలో వేయించాడు. అటు పిమ్మట కొంతకాలానికి కార్తవీర్యార్జునుడు తన నగరమైన మహిష్మతి నగరానికి వచ్చాడు. ఆ రావణాసునితో, ఓరి ఇకపై మౌనంగా ఉండు, ప్రపంచంలో నేనే వీరుణ్ణని విర్రవేక్కు, రక్షించాను పో అని సిగ్గుపడే మాటలు పలికి
రావణుని పంపించేశాడు. ఒక రోజున కార్తవీర్యార్జునుడు దైవ ప్రేరితుడై అడవికి వెళ్ళాడు వేట గురించి. వేటాడి అలసిపోయాడు. జమదగ్ని ముని ఆశ్రమానికి వచ్చాడు. మునికి మ్రొక్కి నిలబడగా జమదగ్ని మహర్షి రాజైన కార్తవీర్యార్జునుని ప్రేమతో పూజించి రాజునకు రాజభటులకు తన హోమధేనువు ద్వారా మృష్టాన్నాలు సమృద్ధిగా పెట్టించాడు. ఆ భోజనాన్ని ఆరగించిన రాజు హోమధేనువు యొక్క మహాత్మ్యాన్ని చూచి దాన్ని సొంతం చేసుకోవాలని కోరికతో నాకెన్ని సంపదలుంటే ఏం లాభం, ఈ ఆవు ముందు తక్కువే, నాకు సంపదలు ఎందుకు, ఈ ఆవు ఉంటే చాలు అనుకుని ఇటువంటి గోవును నేను ఎప్పుడూ ఎరుగను అని అనుకుంటూ ఆ హోమధేనువును పట్టి తిండని తన భటులకు ఆజ్ఞాపించాడు. కార్తవీర్యార్జునుడు ఏం సామాన్యుడు కాదు. నారాయణంశుజుడైన దత్తాత్రేయ స్వామి ఉపాసనలో అణిమాది సిద్ధులు పొందినవాడు. 1000 చేతులు, ఓజస్సు, తేజస్సు సంపదలు కలవాడు. తన ఆజ్ఞ అన్ని లోకాల్లో చెల్లేటట్టు చేసుకున్న ప్రతాపశాలి. అయినా విచిత్రం ఏమిటంటే బడలిన తనకు భటులకు ఒక మహర్షి సేద తీర్చి ఇష్టాన్నాలు పెడితే భుజించి ఆనందపడి కృతజ్ఞత చూపకుండా జమదగ్ని అతిథి సత్కారాలకు ఆలంబనమైన హోమధేనువుని కైవసం చేసుకోవాలనుకున్నాడు. అష్టసిద్ధులున్నా అంతరంగం అదుపులో లేకపోతే అనర్థాలు తప్పవని శాస్త్రం చెప్తోంది. ఈ విధంగా కార్తవీర్యార్జునుడు ఆజ్ఞాపించగా అతని భటులు గర్వంతో వెళ్ళి, ఆ దూడను నాకు దూరం చేయకండి, నేను ఆపదలో పడ్డాను, రాజులు ఎదుటివారి గొప్పతనాన్ని ఓర్వరు కదా అని తల్లి ఆవు అంబా అని ఆక్రోశిస్తూ బాధపడుతుండగా ఆ కామధేనువును కార్తవీర్యార్జుని భటులు తమ పట్టణానికి తీసుకుని వెళ్ళారు. కామధేనువుతో కార్తవీర్యార్జునుడు మహిష్మతి పురానికి వచ్చాడు. అక్కడ పరశురాముడు తన తండ్రి ఉన్న ఆశ్రమానికి వచ్చాడు. ఔరౌరా, మా ఇంట మృష్టాన్నం భుజించి నా తండ్రి వద్దొద్దుంటున్నా వినకుండా ఆశ్రమాన్ని ఆక్రమించి మా గోవును ఆ రాజు తీసుకొని పోయాడు. ఆ రాజు నేను పరశురాముడిని ఎరుగుడు కాబోలు. అప్పుడు ప్రళయాగ్నిచ్చటభంగి కుంభినిదలింపన్ వారు సింహాకృతిన్ పెలుచన్ రాముడి లేసు వెంట నడిచన్ పృథ్వీతలం వెల్ల ఆకులమై కృంగ కుఠారియై కవచియై కోదండియై కాండియై చెలియై సాహసియై మృగాజిన మనోజ్ఞశ్రోణియై తుణియై. పరశురాముడు ఒక ప్రళయ కాలాగ్నిలాగా ఏనుగు కుంభస్థలాన్ని చీల్చడానికి వచ్చే సింహంలాగా భూమి అంతా అదిరిపోయే గొడ్డలి, కోదండం, బాణం, మృగచర్మం, అంబుల పొది ధరించి సాహసంతో కార్తవీర్యార్జును వెంటపడ్డాడు. కనియన్ ముందట కార్తవీర్యుడు సమిత్కామున్ ప్రకామున్ శరాసన తూణీర కుఠార భీము అతిరోష ప్రోచ్ఛలధ్రూము కానన నేత్రాంచల సీము నైనపట నానామాలికోద్ధాము మాతన సంరంభ నరేంద్ర దాన శుభ సూత్రక్షామునిన్ రామునిన్. ఆ కార్తవీర్యార్జునుడు తన ముందు కయ్యాన్ని విజయాన్ని కోరవచ్చినవాడు. విల్లు, అమ్ముల పొదలతో, గండ్రగుడ్డలతో భయంకరాకారుడు, తీవ్రమైన కోపంతో కదిలే కొనుబొమ్మలు, కడచూపులు కలవాడు, జింక చర్మాన్ని మరెన్నో కంఠహారాలను ధరించినవాడు, గర్వించే రాజుల భార్యల మంగళసూత్రాలు లేకుండా చేసేవాడు అయిన పరశురాముణ్ణి చూశాడు. చూసి కార్తవీర్యార్జునుడు కూడా కోపించి, ఈ పరశురాముడు వెర్రి బ్రాహ్మడు, ఇతడు బ్రహ్మజ్ఞానం కలిగి సాత్వికమైన ప్రకృతి గల బ్రాహ్మణులా ఉండక బలంగల రాజులతో భయం లేకుండా యుద్ధానికి వచ్చాడు. ఇక మనకు పాపం అంటను క్షమించే పని లేదు, పాపం అంటదు. ఈ బ్రాహ్మణుని కొట్టడానికి, నరకడానికి, భూమిపై కూల్చడానికి లెండన్నాడు. పరశురాముడు బ్రాహ్మణ జాతికి చెందినవాడు, కార్తవీర్యార్జునుడు క్షత్రియ జాతికి చెందినవాడు. సాత్విక ప్రవృత్తిలో బ్రాహ్మణులు, రాజస ప్రవృత్తిలో క్షత్రియులు ఉండాలి. కానీ పరశురాముడు సత్వస్థితిలో ఉండకుండా తనంత తానుగా క్షత్రియులపైకి
బలమైన క్షత్రియులపైకి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుని హింసించడం దోషం, పాపం అనుకోవాల్సిన పని లేదు. కాబట్టి మీరందరూ ఈ బ్రాహ్మణుని చంపడానికి లేవండి అంటూ తనని తాను కార్తవీర్యార్జునుడు సమర్థించుకున్నాడు. ఈ విధంగా పలికి సేనానాయకుని ఉత్సాహపరచగా వాళ్ళు రథ గజ తురగాది సమూహంతో 17 అక్షోహిణి సైన్యంతో ఎదుర్కొని బాణం, చక్రం, గదం మొదలైన ఆయుధాలతో పరశురాముని బాధించగా ఆ బ్రాహ్మణుడైన పరశురాముడు కన్నులనే సరస్సులలో నిప్పులు రాలగా అధికమైన కోపంతో ఎగిరిపడి జంజం సరిచేసుకుని బొబ్బపెట్టి గట్టిగా అదలిస్తూ పరుషమైన గొడ్డలి చాచి కార్తవీర్యార్జుని సైన్యంపైకి ఉరికి తొలకరిలో బీడు నేలను చదును చేసే రైతుల వలె ఈ శత్రుసేనల పాదాలు తెగగొట్టి తోటమాలి అరటి బోదలను నరికినట్టు సేనల నడుములను తెగొట్టి తాటిపళ్ళు రాల్చే వృక్షారోహకుడిలా శత్రుసేనల తలలు త్రెంచి జంతువులను ఖండించి వండే వంటవాడిలా శత్రుసేనల అవయవాల్లోని బాణాలు కురిపిస్తూ బలమైన భటుల సముదాయాన్ని బాధించి అడ్డులేని పరాక్రమంతో తన కోపాగ్నిలో బాణాల వర్షం అనే నేతిలో గుర్రపు రైతులను ఆహుతి చేస్తూ గుర్రాల కాళ్ళు తలలు నరికి రథములు విరగొట్టి ఏనుగులను రథాలపైకి తోలి ఆ విధంగా శత్రుసేనలను బాణవర్షంతో ముంచి రూపుమాపాడు. యుద్ధరంగమంతా నెత్తురు, కొవ్వు, మాంసఖండాలతో నిండిపోయింది. మేలీ బ్రాహ్మణుడొక్కడు నేలం పడకూల్చె సైన్య నిచయమున్నెల్లన్ బాలార్ప ఏల ఇతని చూలించెదగాక నాదు దౌర్బలము వడిన్. అరే రే బాగు, ఈ బ్రాహ్మణుడు ఒక్కడే నా సేనా సమూహాన్ని కూల్చేశాడు. ఇక ఉపేక్షించకూడదు. నా భుజపరాక్రమంతో ఈ పరశురాముని విజృంభణం నిర్మూలిస్తాను. ఈ పద్యం మొదట గల మేలు అన్న పదం మెచ్చుకోలు కాదు, ఇలా జరిగిందేమిటన్న ఆశ్చర్యవాచకం మాత్రమే. కార్తవీర్యార్జునుడు ఉత్సాహంతో 500 చేతులతో ధనస్సులను పట్టుకుని మిగిలిన 500 చేతులతో వెంటినారుల చప్పుళ్లతో క్రూరమైన వాడి బాణాలను సమకూర్చి, ఓ బాపడా, నీ గొడ్డలితో సహా నిన్ను కూడా కూలగొడతాను చూడు అంటూ బాణపరంపరను పరశురామునిపై ఎడతెరిపి లేకుండా వేశాడు. వేగంగా వేసిన 500 బాణాలు గుండ్రంగా ఏర్పడగా వాటి మధ్య ఉన్న కార్తవీర్యార్జునుడు పరివేష మండలం మధ్యలో ప్రచండ సూర్యుడిలా ఉన్నాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు తన బాణప్రయోగంతో సొంపు చూపగా ధరణీదేవుడు రాముడు ఆఢ్యుండు జగద్ధానుష్కర రత్నంబు దుష్కర చాపంబొక ఎక్కుపెట్టి శరమున్ సంధించి పెళ్ళేసి భూవరు కోదండములొక్క చూట్కి తునిమెన్ వాడంతటం పోక వేతరువుల్ రువ్వన్ కుటారధారణరికెంతద్బాహు సందోహమున్. ప్రపంచంలోనే మేటి విలికాడు గొప్పవాడు బ్రాహ్మణైన పరశురాముడు ఒక ఉగ్రరూపమైన ధనస్సుని బాణాన్ని సంధించి కార్తవీర్యార్జుని యొక్క ధనస్సులను విరగ్గొట్టాడు. ఆ కార్తవీర్యార్జునుడు అంతటితో ఊరుకోక వేగంగా పరశురామునిపై చెట్లను విసిరాడు. తీక్ష్ణమైన గొడ్డల ఎంచుతో పరశురాముడు కార్తవీర్యార్జుని చేతులు నరికేశాడు. కార్తవీర్యార్జును చేతులు తెగ్గ కొండ శిఖరంలా అతని శిరస్సు మాత్రం మిగిలింది. శత్రుజనులకు సంతాపం కలిగించే పరశురాముడు వేగంగా అతని తలను కూడా నరికాడు. తండ్రి వడిన అతని తనయులు 10,000 తలగిపోయి అతని తాకలేక పరభయంకరుండు భార్గవుండంత ఆ గోవున్ క్రేపుతోడ కొనుతుంచనియే. ఆ తండ్రి కార్తవీర్యార్జునుడు నేలకూలగా అతని యొక్క 10,000 మంది కొడుకులు పరశురాముని ఎదుర్కొనలేక యుద్ధభూమిని విడిచి వెళ్ళిపోయారు. శత్రుభయంకరుడైన ఆ పరశురాముడు ఆపై దూడతో సహా ఆవుని తీసుకుని ఆశ్రమానికి వెళ్ళాడు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.